నమస్తే వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. చేసినట్టయితే కనుక మీ డౌట్స్ని మేము ఇదే మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో అవన్నీ కూడాను డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవాల్టి మన టాపిక్ ఏదైతే లివర్ డిసీజెస్ మీద మనం మాట్లాడుతున్నామో మన నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో తీసుకుందాము. లివర్ తర్వాత ఆల్కహాలిజం. ఎవరైతే ఈ తాగుడికి బానిసలు అవుతుంటారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోవడం అన్నది ఒక సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతుంటారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోవడం అన్నది మ్యాండేటరీ అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతుంటారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోవడం అన్నది కేవలం మ్యాండేటరీ ఇవే కాదు, అది ఏమంటారు ఒక హాస్పిటాలిటీ అంటే ఎవరైతే మనకి బంధువులు వస్తుంటారో వాళ్ళకి మనము ఆతిథ్యం ఇచ్చే ఒక వన్ ఆఫ్ ద మీన్స్గా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో మేము చేస్తున్నాము. అయితే ఆల్కహాల్ వాళ్ళు కొంతమంది పేషెంట్స్ పాపం ఎంతగా వాళ్ళు అసలు ఆల్కహాలిజంకి వాళ్ళు హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయారంటే దాన్ని ఒక కల్చర్ లాగా క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. ముఖ్యంగా మెన్ ఎంతగా కల్చర్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారంటే కనీసం వారానికి ఒక్కరోజన్నా ఫ్రెండ్స్తో తాగకపోతే ఎలా అనే లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఆల్కహాలిజం అన్నది ఎంతగా మన వ్యవస్థని మన సొసైటీని పాడు చేస్తోంది అన్నది అందరూ గుర్తించవలసిన విషయం అది. అండ్ మీరే చెడుతున్నది కాక మీ పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు మీరు. అందుకని ఎవరైతే ఆల్కహాల్ తాగుతున్నారో ప్లీజ్ దయచేసి ఆలోచించండి. మీ నెక్స్ట్ జనరేషన్ అన్నా కాపాడుకోండి. మీ ఏవైతే ఇండిసిప్లినిటీ ఉందో అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది మళ్ళీ అంటగట్టకండి. ఆల్కహాల్ దీనిలో ఎవరైతే తీసుకుంటుంటారో ఈవెన్ ఇఫ్ ఒక్క చుక్క తీసుకున్నా సరే విషమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అది వారానికి ఒకసారి తీసుకున్నా, పండగ నాడు తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా సరే అది చేసే డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. అండ్ కొంతమంది ఎలా మాట్లాడుతుంటారంటే ఆల్కహాల్ నేను అంతకు ముందు తాగేవాడిని ఇప్పుడు ఏం తాగట్లేదు అంటే అంతకు ముందు తాగిందంతా ఎక్కడ పోతుంది బాడీలో? ఆ బాడీని డ్యామేజ్ చేసే వెళ్తుంది కదా ఏదైతే వెళ్తుందో అది. సో ఇలా ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో ఒక హెల్దీ లివర్ అన్నది ఇలా స్మూత్ టెక్స్చర్తో ఇలా ఉంటుందన్నమాట. అయితే ఆల్కహాల్ తీసుకోవడం మొదలెట్టిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే ఆ లివర్లో ఎన్లార్జ్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది, అంటే వాపు రావడం స్టార్ట్ అవుతుంది. దాన్నే ఫ్యాటీ లివర్ అని కూడా అంటారు. వాటిలో గ్రేడ్స్ కూడా ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3 అలా. సో ఫ్యాటీ లివర్ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంటుందంటే ఫస్ట్ ఎన్లార్జ్ అయిన లివర్ తర్వాత స్లోగా కుంగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, లివర్ ఫైబ్రోసిస్లోకి వస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిర్హోసిస్ అంటారు. ఇవన్నీ కూడాను ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్లో వాళ్ళు ఇచ్చిన పేర్లు ఇవి. బట్ యునాని మెడిసిన్లో ఏంటంటే ఇవన్నీ కూడాను ఏదైతే ఉందో ఒకసారి ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే కనుక దాన్ని ప్రస్తుతానికి ఉన్న ఇంగ్లీష్ మెడిసిన్ యొక్క వ్యవస్థలో దాన్ని చాలా ఈజీగా తీసుకోవడము, లేదంటే కనుక అసలు ఫ్యాటీ లివర్ అన్నది అసలు దాని గురించి పట్టించుకోకండి, టేక్ ఇట్ ఈజీ అంటున్న డాక్టర్స్ కూడా కొంతమంది ఉంటున్నారు. బట్ యాక్చువల్గా యునాని మెడిసిన్లో వీ డోంట్ సే దట్. ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అన్నది ఒక వ్యాధి, దానికి మందులు తీసుకొని అయినా సరే, లేదంటే లైఫ్ స్టైల్తో అయినా సరే, లేదంటే రెజిమినల్ థెరపీస్తో అయినా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. లేదు అంటే కనుక ఇలా నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అది. సో అలా నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళకుండా ఎప్పుడైతే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ మీకు తెలుస్తుందో తెలిసిన వెంటనే దాన్ని హెల్దీ లివర్ వచ్చేంత వరకు, దాన్ని రివర్సల్ అయ్యేంత వరకు మనం దానిపైన వర్కౌట్ చేయాల్సిందే. అలా వర్కౌట్ చేయడానికి ఖచ్చితంగా మీరు యునాని డాక్టర్స్ ముందర కూర్చొని ఎంత టైం స్పేర్ చేసైనా సరే దాని గురించి తెలుసుకోవాలి. మీ లైఫ్ స్టైల్లో ఏ చేంజెస్ వస్తే కనుక అది కరెక్ట్ అవుతుంది అన్నది ఒక యునాని డాక్టర్తో కూర్చొని సంప్రదించండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇప్పుడు అందరికీ ఒకలా ఉండదు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సమ్టైమ్స్ ఇప్పుడు యూజువల్గా అందరినీ మేము రాత్రి 8:30 కల్లా పడుకోండి అని చెప్తున్నాం. బట్ అదే కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నైట్ డ్యూటీసే చేయవలసిన కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళని నేను రాత్రి 8:30కి పడుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి దానికి ఏం చేస్తే కరెక్ట్గా వాళ్ళకి
అడ్జస్ట్ అవుతుంది అన్నది అలా తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని ఆక్యుపేషన్స్‌లో అంటే మీరు చేసే జాబ్స్‌లో ఎటువంటి పదార్థాలకి మీరు ఎక్స్‌పోజ్ అవుతున్నారు అన్నది. అంటే సమ్ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళుంటారు. కొంతమంది అదర్ ఏమంటారు డిఫరెంట్ అండ్ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం అంటే డోంట్ థింక్ అంటే కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం అంటే ఓన్లీ కెమిస్ట్రీ ల్యాబ్స్‌లో వాళ్ళు మాత్రమే కెమికల్స్ ఎక్స్‌పోజ్ అవుతున్నారు అన్న భ్రమలోంచి ఫస్ట్ బయటికి రండి. ఎందుకు అంటే ఈవెన్ అగ్రికల్చర్‌లో ఫార్మర్స్ ఎవరైతే మందులు కొడుతున్నారో వాళ్ళు కూడా కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. అలాంటి మందులు కొట్టిన పదార్థాలు తిన్న మనం కూడా కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాం. సో, దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. సో, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కూడా ఉంటాయి. ఫ్యాటీ లివర్ అంటే ఓన్లీ ఆల్కహాలిజం అనే కాదు. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలే ఇన్ని దరిద్రాలతో మనం లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉందిరా బాబు అనుకుంటుంటే, మళ్ళీ ఈ ఆల్కహాల్ దరిద్రం కూడా అవసరమా మీకసలు ఇది? సో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో దయచేసి ఆల్కహాల్‌ని దాన్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అసలు దాని జోలికెళ్ళకండి. ఎవరన్నా ఫ్రెండ్ గానీ, ఎవరన్నా రిలేటివ్ గానీ మిమ్మల్ని ఆల్కహాల్ తాగడానికి పిలుస్తున్నారు అంటే గనక యూజువల్‌గా అంతకుముందు గూడా అదే చెప్తున్నాను. యమకింకర్లు అంటే వేరే ఎవరో కాదు. ఆ ఫ్రెండ్ రూపంలో, ఆ రిలేటివ్ రూపంలోనే ఉన్నట్టు లెక్క అనమాట. సో, అందుకని వాళ్ళందరినీ గూడాను ఆల్కహాల్ అవాయిడ్ చేసినట్టే ఎవరైతే ఆల్కహాల్ పిలుస్తారో అలాంటి వాళ్ళని గూడా అవాయిడ్ చేయండి. చేసినట్టయితే గనక కనీసం మీ ఫ్యామిలీ, మీ మీ ఆరోగ్యం, మీది అందరిని అన్నీ కూడాను జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. సో, ఆరోగ్యంగా ఉండండి. ఆల్కహాల్‌ని వదిలించుకోండి. లివర్‌ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.